రూటు మారిన ఆపరేషన్ కగార్ బీజాపూర్ ఎన్కౌంటర్లో వెలుగులోకి కీలక విషయాలు. మొత్తం 30 మంది మావోయిస్టుల హతం, 24 మృతదేహాల లభ్యం. సో మనం చూసినాం కానీ నిన్న మావోయిస్టులను చంపారు. రూటు మారిన ఆపరేషన్ కగార్ బీజాపూర్ ఎన్కౌంటర్లో వెలుగులోకి కీలక విషయాలు. మొత్తం 30 మంది మావోయిస్టుల హతం, 24 మృతదేహాల లభ్యం. సో కర్రగిట్ట నుంచి ఎంట్రీ, మహారాష్ట్ర, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ఎగ్జిట్. సో కర్రగిట్ట ప్రాంతం నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కర్రగిట్ట ప్రాంతం నుంచి బలగాలు వెనక్కి రావాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు 5 బృందాలు సిఆర్పీఎఫ్ బలగాలు, 2 విభాగాల్లో సాయుధ బలగాలు కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాయి. ఇక 141, 146, 81లకు చెందిన బలగాలు ఛత్తీస్గఢ్, ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు తప్పించుకుపోయి మావోయిస్టు దళాలు వెంటాడాయి. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఎన్కౌంటర్ కూడా మొదలైంది. సో ఇట్లా నేను సుమారుగా 30 మంది నక్సలైట్లను చంపేసిరంట. ఆపరేషన్ కగార్ రూటు మారింది. కేంద్ర, ఛత్తీస్గఢ్ భద్రతా బలగాలు ఆపరేషన్ కగార్లో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం శివార్లో కర్రగుట్ట ప్రాంతాల్లో దాదాపు 19 రోజుల పాటు కూంబింగ్ నిర్వహించాయి. అయితే కేంద్రం ఆదేశాలతో బలగాలు రూటు మార్చాయి. ఛత్తీస్గఢ్తో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల గుహల నుంచి తప్పించుకుపోయిన మావోయిస్టులను వెంటాడుతుండగా సోమవారం 4గురిని మట్టుబెట్టారు. ఇక మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎదురు కాల్పుల మావోయిస్టులకు భారీ నష్టం కలిగినట్లు సమాచారం. 30 మందికి పైగా హతం. బీజాపూర్ జిల్లా శివారు లంగంపల్లి సమీపంలో మంగళవారం భద్రతా బలగాలు మావోయిస్టులను ఎన్కౌంటర్ జరిగింది. సో దాదాపు 30 మంది మావోయిస్టులను మృతి చెందినట్లు అధికారికంగా భద్రతా బలగాలు వెల్లడించాయి. మృతి చెందిన 30 మందిలో 24 మంది మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపాయి. మరో 6 మావోయిస్టు మృతదేహాలు ల్యాండ్ మైన్స్ పేలడంతో విడివిడిగా భాగాలు విడిపోవడం గుర్తించడం కష్టసాధ్యంగా ఉందని కూడా చెప్పాయి. 6 మృతదేహాల గుర్తింపు దాదాపు కష్టమేనని స్పష్టం చేశాయి. సో ఇట్లా కంప్లీట్గా 30 మందిని చంపేస్తే అందులో 24 మంది మృతదేహాలు లభ్యమైన మిగతా 6 మంది ఎవరైతే వాళ్ళ బాడీలలో ల్యాండ్ మైన్స్ ఉండడంతో సో కంప్లీట్గా కూడా పేలిపోయినాయి. ఎక్కడెక్కడ బాడీ పార్ట్స్ అని కూడా పేలిపోయినాయి. కాబట్టి వాళ్ళందరినీ గుర్తించడం చాలా కష్టం అని చెప్పేసి కూడా చెప్పారు నేను. సో ఇట్లా కంప్లీట్ కూడా ఆపరేషన్ కగార్ రూట్ మారి వాళ్ళందరికీ ఎన్కౌంటర్ దిశగా వీళ్ళు వెళ్తూ ఉన్నారు.